నేషనల్ హైవే మీద మీ ప్లాట్ ఉందనుకోండి, ఆ ప్లాట్ సంవత్సరానికి మినిమం 10% నుంచి 20% రేట్ పెరుగుతుంది అండి. అదే ఆ ల్యాండ్ లోపల ఉందనుకోండి, ఒక 100 మీటర్ నుంచి 500 మీటర్ కిలోమీటర్ వరకు, ఇంకా అది మంచి డెవలప్మెంట్ ఉందనుకోండి, అక్కడ కూడా మీకు డెఫినెట్ గా 5% నుంచి 15% వరకు రేట్ పెరుగుతుంది. ఇదే మనం మరి డిఫరెన్స్ లేదు కదా సార్ అనుకుంటాం. అట్లా కాదండి. నేషనల్ హైవే మీద జాగా ఉంటే మాత్రం, రోడ్డు మీద ఉంటే, రోడ్డు పక్కన ఉంటే, రోడ్డు తలిగి రోడ్కి అటాచ్ అయ్యి అడ్జసెంట్ గా ఉన్న వెంచర్లలో మీ ప్లాట్ ఉంటే 5 years నుంచి 6 years మధ్యలో డెఫినెట్ గా ఆ ప్లాట్ వాల్యూ డబుల్ అవుతుందండి. అదే లోపల తీసుకున్న దానికి మీకు 50 నుంచి 60% వరకే గ్రోత్ వస్తుంది. సో కాబట్టి ప్రిఫరెన్స్ ఏం తెలుసా, మామూలుగా మీకు రిటర్న్ ఎంత వస్తుంది, ఏ ప్లాట్ తీసుకోవాలంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్ నేషనల్ హైవే. కొంచెం రేట్ ఎక్కువ ఉందనుకోండి, లోపల పోయి తీసుకోండి, కానీ మంచి డెవలప్మెంట్ ఉన్న సైడ్ తీసుకోండి, మంచి రోడ్ కనెక్షన్ ఉన్న సైడ్ తీసుకోండి.